తప్పు చేయటానికి కానీ ఏ పాపము చేయటానికి కానీ అవకాశం ఉండేటటువంటి పరిస్థితి కాదు. క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘ సహోదరి సహోదరులు వారి పరిశుద్ధులు గనక ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ఏ విధంగానూ పాపం చేయడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆయా కార్యక్రమాలకు హాజరవుతూ వాక్యాన్ని నేర్చుకుని వాక్యానుసారంగా జీవితాలు నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. 2 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించాలి. కనీసం ఒక సంవత్సరంలో ఒక కృతజ్ఞత కూడికను కూడా వారి కుటుంబం తరపున జరిపించలేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. చుట్టూలో మనం విస్తరించాలి అని అంటే ఎప్పటికో ఎప్పుడు జరుగుద్ది అది? ఏమండి, ఎప్పుడు జరుగుతుంది విస్తరించటం? ఒక్క కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేయటమే కష్టమైపోతుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మన కుటుంబం తరపున మనం విస్తరించేది ఎప్పుడు? విశ్వాసంలో స్థిరత్వం కావాలి. మేలులు చేస్తున్నటువంటి, మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి, మనల్ని కాపాడుతున్నటువంటి, మనకు తోడు నీడై మనల్ని నడిపిస్తున్నటువంటి దేవునికి ప్రతి క్షణంలోనూ కూడా మనం ఏం చేయాలన్నమాట? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో కలిగినటువంటి ప్రతి మేలును అది బర్త్డే కావచ్చు, వైవాహిక వార్షికోత్సవం కావచ్చు, లేకపోయినట్లే బిడ్డలు విద్యాభ్యాసంలో విజయాలు సాధించటం కావచ్చు, లేదు బిడ్డల యొక్క చదువులకు తగినటువంటి ఉద్యోగాలు పొందినప్పుడు కావచ్చు. వాట్ అకేషన్ ఇట్ మే బి, we have a responsibility to give thanks to our Almighty God. మన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అవన్నీ మన జీవితాల్లో మన కుటుంబాల్లో జరిగించేటప్పుడు ఆయనకు కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి